మన భస్మ బుధవార ఆరాధన ప్రారంభించుకుంటే గాను మనం అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని మీరు సిలువకు అప్పగించుకొని మరణాన్ని గెలిచి తిరిగి లేచారు మా తండ్రి. ఆ శ్రమల కాలాన్ని మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో మా తండ్రి మా హృదయాలు కుమ్మరించి మా జీవితాలు పరీక్షించుకుంటూ మా ప్రభువా, మా పాపాలను మా తండ్రి పశ్చాత్తాపంతో ఒప్పుకునే సమయాన్ని, నీ రక్షణ కోసం ఆరాటపడే సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధనలో మాతో ఉండుమని, నీ ఆత్మతో మమ్మల్ని నించుమని, నీవే స్తుతి మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ఆరాధన కొనసాగించడానికి మనం అందరం కలిసి మన కీర్తన పుస్తకాల్లో ఉన్న 90వ కీర్తన క్రీస్తు నాయక నీ దయాళిని కీర్తనలుగా పాడుదునని కీర్తన పాడుకుందాం. క్రీస్తు నాయక నీ దయాళిని కీర్తనలుగా పాడుదునే, స్తుతులతో తండ్రి దేవుని నిత్య మునుకొండడుదును. నే స్తుతులతో తండ్రి దేవుని నిత్య మునుకొండడుదును. సిలువ మోసిన నీ ప్రయాసను చెప్పుటకు నోరాడదు, అలుగునందకు స్వామిని దివ్యాంగ్రిచేంతను గుడుదు, అలుగునందక స్వామిని దివ్యాంగ్రిచేంతను గుడుదు. నిమిషమైన భయకదలో నిన్ను నే స్మరింతును, అమితమౌ దేవా సంక్రోశము హర్షముగా వర్ణింతును, అమితమౌ దేవాన్ క్రోశము హర్షముగా వర్ణింతును. యేసు ప్రభునా కాలమంతయు ఏ మరకని నామము, దాసునిగా భజింతునికని తప్పకుండా నీ నామము, దాసునిగా భజింతునికని తప్పకుండా నీ నామము. చచ్చినే నరు తెంచి మోక్షము స్వామిని ఉపకారము, హెచ్చు ప్రేమను బాడుచుందును ఎప్పుడును కైవారము, హెచ్చు ప్రేమను బాడుచుందును ఎప్పుడును కైవారము. మలినమౌన నతినాల్క సమాధిలో కృషింపను, బలిమితోనే వాడుచుందును భక్తి ఉజ్వలింపను, బలిమితోనే వాడుచుందును భక్తి ఉజ్వలింపను. కన్ను మూతలు గాను నీ సము కంబుకేను బిర
ఎన్నో తపకవతు శ్రీకర దేవనను నీ వేలను ముగ్గురొకడై వెలుగుచుండేడి మోక్షరాజ జగర్విష్ఠుడా యోగు చేయక నన్ను బ్రోవే యేసునాథ మహేశుడా యోగు చేయక నన్ను బ్రోవే యేసునాథ మహేశుడా భూతలములో నీ సమానము బోల్చునిది యోగనము దాతవై మాము సర్పవేని తండ్రిని నీ సంధానము దాతవై మాము సర్పవేని తండ్రికి సంధానము క్రీస్తు నాయక నిదయాలేని కీర్తనలుగా పారుదు నీ స్తుతులతో తండ్రి దేవుని నిత్యమును గొందారుదు నీ స్తుతులతో తండ్రి దేవుని నిత్యమును గొందారుదు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలిగే దేవుని వద్దకు చేరదును దేవా నా దేవా సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. మనమందరం కలిసి 38వ పుటలో ఉన్న పాప పుటల ఆరాధన క్రమాన్ని అనుసరిద్దాము. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలని ఆశపడుచు ఉన్నాము కనుక పరిశుద్ధైన పౌలు హెచ్చరించున్నట్లు మనల్ని మనం శ్రద్ధతో పరీక్షించుకుంటా యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకొందరో, ఎవరు నీతిని గురించి ఆకలి దప్పులు కలిగిందరో అటు వారిని ముఖ్యంగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమించబడి ఉన్నది. మనల్ని మనం ఇట్లు పరీక్షించుకున్న యెడల మన యందు పాపమును మరణము తప్ప మరేది కనపడదు. వీని నుండి మనంతట మనం ఎంత మాత్రం తప్పించుకొనలేం. కావున మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పుణ్యచిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణం పొంది మన పాపల వల్ల మనం పొందవలసిందంతయు అనుభవించుటకును ఆయన మనుష్యుడాయన. మనం మరి ఎక్కువ దృఢంగా దీనిని నమ్మినట్లు మన విశ్వాసం వల్ల బలపరచబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకంగా విధేయులమగినట్లు తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించెను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తమును మనకు పానముగాను అనుగ్రహించున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క ఈ మాటలను దృఢంగా నమ్మచ్చు ఎవరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగుదురో వారు క్రీస్తునందును క్రీస్తు వారి యందును జీవించును, వారు నిత్య జీవం గలవారై ఉందరు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబట్టుకై శిలువ మరణం పొంది లేబడిన సత్యం బయలుపరచు ఆయన జ్ఞాపకార్థంగా దీనిని ఆచరించవలెను. మరియు మనం దీన్ని బట్టి ఆయనకు మిగులు హృదయపూర్వకమైన వందనములను చెల్లించు మన శిలువనెత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనల్ని ప్రేమించున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరినొకరు ప్రేమించవలను. ఎందుకనగా ఈ ఒకే రొట్టె యందు పాలు పుచ్చుకొనుచు ఈ ఒకే పాత్రలో త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము.
తల వంచి ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవ, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టంగా తెలిసే ఉన్నవి. దాచబడిన మరుగై ఉన్నది ఏదీ లేదు. మేము నేను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కనపరచినట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధ ఆత్మావేశాలను పవిత్రపరచమని నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయములను పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సమ్ముఖమందు నేను మిమ్మును అడుగునదేమనగా, మీరు స్వాభావికంగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయడానికి ఈడు చేయొచ్చు తలంపు వలన మాట వలన క్రియ వలన మీ రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేస్తారనియు అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రలనియు మీరు నిజంగా గ్రహించి దుఃఖించి ఒప్పుకొనుచున్నారా? ఒప్పుకొనుచున్నాను. యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిననియు ఆయన నామందు విశ్వాసముంచు వారికి అందరికీ పాప పరిహారము కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? నమ్ముచున్నాను. అలాగైతే మీరు సకల పాపల నుండి విముక్తి పొందవలని ఆసక్తితో కోర్చు క్రీస్తు నిమిత్తము మీ పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? నమ్ముచున్నాను. ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అందున్నట్లుగా జీవించు హృదయమునందును ప్రవర్తనందును పవిత్రంగా ఉండటకు దినదినము ప్రయత్నించాలని నిశ్చయించుకొనుచున్నారా? నిశ్చయించుకొనుచున్నాను. అలాగైతే మనం అలాగే వినయముగా దేవుని సన్నిధిలో నిలుచుండి మన పాపంలో ఒప్పుకొని ప్రభు అయిన యేసు క్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాం. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపం చేసి ఉన్నాను. నా పాపం నేను సంపూర్ణముగా గ్రహించలేను గాని నీకంతయు స్పష్టముగా తెలిసయ్యున్నది. నా బాహ్య జీవితంలోను ఆంతరంగిక జీవితంలోను లెక్కలేని ఘోర పాపం చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నేను కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుణ్ణు మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపం మన్నించి కృపతో నా బలహీనతను తొలగింపమని నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుత్థానముల వలన మన పాపములన్నీ క్షమించున్నాడు. ఆమేన్. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారం బట్టి మీలో నిజంగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసముంచు వారందరి పాపములు సంపూర్ణంగా క్షమించబడి ఉన్నాయని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటించున్నాను. అయితే అధికారాన్ని బట్టి ఏ పశ్చాత్తాపం లేని అవిశ్వాసులకు నేను తెలియజేయనిదేమనగా, అట్టి వారు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంతకాలము దేవుడు వారి పాపములను క్షమించడు. మరియు కృపాదినం అంతము కాకముందు తమ దుర్మార్గం నుండి మళ్ళీ కొనకయు నిజ పశ్చాత్తాపం లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకయు ఉన్నేళ్ళ దేవుడు నిత్యముగా వారి దోషమును వారి మీదకి రప్పించును. భస్మ బుధవారం కోసం ఏర్పాటు చేయన ప్రారంభ గీతాన్ని చదువుకుందాం. మహోన్నతులైన దేవునికి నా కార్యము సఫలం చే దేవునికి మొరపెట్టుచున్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కలు నేను శరణుజొచ్చి ఉన్నాను. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మా
ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలము లాందున ఇలాగు సమాధానం నరులకయనదయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమ జనకారిను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపో యేసు రక్షగా. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నామెప్పుడు.
సర్వశక్తిగల నిత్యుడైన దేవ, నీవు సృజించిన వానిలో దేనినైనా ద్వేషింపగా పశ్చాత్తాపపడు వారందరి పాపములు క్షమించిన వాడవై ఉన్నావు. మేము మా పాపములను గూర్చి తగినట్లుగా దుఃఖపడి దౌర్భాగ్యులమని ఒప్పుకొని నిండు కనికరం గల దేవుడినైన నీ వలన పరిపూర్ణ పాప పరిహారము క్షమాపణయు పొందులాగన మాలో నలిగిన నూతన హృదయములను కలుగజేయమని నీతోను పరిశుద్ధాత్మతోను సదాయక దేవుడ యుగయుగంలో జీవించు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు చదవగా విందాం. భస్మ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు. యోవేలు 2వ అధ్యాయము 12వ వచనం నుండి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడ్చుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప కలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడ్చుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానముకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూను తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను. ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము ఇంతటితో ముగించినది. నిందితుడై క్రీస్తు మరణముందునంతగా శ్రమనొందినంతగా సిల్వనొందునంతగా ఇంపొందుగా తగ్గించుకొని భస్మ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 21 వచనం వరకు. లూకా సువార్త 6వ అధ్యాయం 16 వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉంది. యాకోబు సోదరుడైన యూద, ద్రోహియకు ఇస్కరియోతు యూద అనువారు ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానం నందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధించుటకును తమ రోగములను కుదుర్చుకుంటును యూదయ దేశమంతటి నుండి యెరూషలేము నుండి తూరు సిదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహు జనసమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనల నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక సమూహమంతయు ఆయన్ను ముట్టవలనని ప్రయత్నం చేసెను. అంతటా ఆయన తన శిష్యులను తట్టు పారచూసి ఇట్లనెను, బీదలైన వారు మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొన్నవారు మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చిన మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఏర్పరచబడిన పాఠ్యభాగం ఇంత పర్యంతము.
ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనందరం కలిసి నికేయ విశ్వాస ప్రమాణం అంగీకరిద్దాం. భూమి ఆకాశములను దృశ్య దృశ్యములను సమస్తమును సృజించిన సర్వశక్తిగల తండ్రి ఏకదేవుని నమ్ముచున్నాను. ఆయన జనతేక కుమారుడును అద్వితీయుడగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగినవాడును, దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యాయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడాయననియు పొంతి పిలాతు అధికారం క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమనంది సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము మూడో దినమున లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చిననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెలుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకైన ఒకే బాప్తిస్మమును ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానం కొరకును రాబో లోక సంబంధమగు బ్రతుకు కొరకును నిరీక్షించున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. భస్మ బుధవారం నాటి ధ్యానము కొరకు సిద్ధపాటుగా మనం అందరం కలిసి మన కీర్తన పుస్తకాల్లో 310వ కీర్తన హృదయమైనది తలుపునొద్ద యేసు నాదుడు పాడుకుందాం. హృదయమనడి తలుపు నొద్ద యేసు నాదుండు. హృదయమనడి తలుపు నొద్ద యేసు నాదుండు. నిలచి సలయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సలయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుని జోలి నిలుచున్నాడు పరికించి చూడా. పరుని జోలి నిలుచున్నాడు పరికించి చూడా. నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. కరుణశీలుండతడు గాన గాచియున్నాడు. కరుణశీలుండతడు గాన గాచియున్నాడు. యేసు కరుణ నెరిగి గారవింప గరము న్యాయంబు. యేసు కరుణ నెరిగి గారవింప గరము న్యాయంబు. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని. ఎంతసేపు నిలువ
ఇప్పుడు మిమ్ములను నాతాడెంతో దయచే నిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను అతడు మిత్రుడతడు మిత్రుడఖిల పాపులకు అతడు మిత్రుడతడు మిత్రుడఖిల పాపులకు మీరాలతని పిలుపు వింటిరేని యతడు ప్రియుడగును మీరాలతని పిలుపు వింటిరేని యతడు ప్రియుడగును జాలి చేత తన హస్తముల చాపియున్నాడు జాలి చేత తన హస్తముల చాపియున్నాడు మేము నాలింగనము సేయగోరి అనిశము కనిపెట్టు మేము నాలింగనము సేయగోరి అనిశము కనిపెట్టు సాటిలేని దయగలవాడు సర్వేశ్వరుడు సాటిలేని దయగలవాడు సర్వేశ్వరుడు తన మాట వినెడు వారనెల్ల సూటిగా రక్షించు తన మాట వినెడు వారనెల్ల సూటిగా రక్షించు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాదు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాదు అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను అతడు తప్పక కలుగా చేయు నకిల భాగ్యములు అతడు తప్పక కలుగా చేయు నకిల భాగ్యములు మీరాలతని హత్తు కొందురపు ఆనందము తోడా మీరాలతని హత్తు కొందురపు ఆనందము తోడా బ్రతుకు శాశ్వతముగాదు పరికించి చూడా బ్రతుకు శాశ్వతముగాదు పరికించి చూడా గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని గొలువండి
హృదయమనేడు తలుపు నొద్ద యేసునాథుండు హృదయమనేడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. మరొక లెంట్ కాలంలో మనం ప్రవేశించాం. దేవునికి స్తోత్రాలు. మనం మెకానికల్గా పాడుకున్నామో లేదా ధ్యానయుక్తంగా పాడుకున్నామో నాకు తెలియదు, కానీ 310వ కీర్తన పులిపాక జగన్నాథం గారు రాసిన కీర్తనలో 6వ చరణం ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. సాటి లేని దయగలవాడు సర్వేశ సుతుడు తన మాట వినే వారినెల్లా సూటిగా రక్షించు. ఈ మాటలే యోవేలు ప్రవక్త చెప్తూ ఉన్నాడు. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఈ మాటలనే మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుని మహాకృప వలన నేను థియలాజికల్ ఎడ్యుకేటర్గా, సంఘాధినేతగా చాలా చారిత్రాత్మక సంఘాలను విదేశాల్లో ఉన్న సంఘాలను చూడటం జరిగింది. అలాంటి ఒక సందర్భంలో ఒక కాన్ఫరెన్స్కు నేను వెళ్ళినప్పుడు ఆ కాన్ఫరెన్స్లో ఒక రోజున ఒక ఆయన ఆ ఊర్లో ఉన్న ఒక దేవాలయానికి నన్ను తీసుకుని వెళ్ళాడు. మీకు తెలుసు, మన సంఘాలు కూడా చాలా పెద్ద ప్రాంగణాలు ఉంటాయి కొన్ని సంఘాలకు. ఈ అమెరికాలో ఉన్న సంఘాలకి పెద్ద పెద్ద ప్రాంగణాలు, దేవాలయానికి చుట్టూ చక్కటి తివాచీ పరిచినట్టుగా ఆ గడ్డి చాలా అందంగా పెంచుకుంటారు వాళ్ళు. మేము వెళ్ళిన ఈ దేవాలయం లోపల అడుగు పెడితే 3-4 అడుగుల ఎత్తు గడ్డి పెరిగిపోయి ఉంది. ఆ సన్నటి దారిలో మేము దేవాలయం ఆ మెయిన్ డోర్కి వెళ్తే దాని తాళం తుప్పు పట్టిపోయి వేలాడుతూ ఉంది. ఆ తలుపులు తోసుకుని లోపలికి వెళితే ముక్కులు మూసుకోవాల్సి వచ్చింది. ఎంచేతంటే గబ్బు కంపు కొట్టింది ఆ దేవాలయం. ఆ దేవాలయంలో గబ్బిలాలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి. చాలా బాధేసింది. దేవాలయం ఇట్లాగా అయిపోయింది ఏంటి అనే బాధ వేసింది. ఆ గోడ మీద పెద్ద బోర్డు ఒకటి ఉంది. ఆ బోర్డు మీద చర్చ్ ఫర్ సేల్ అని ఉంది. ఈ దేవాలయము అమ్మకానికి ఉన్నది అనే బోర్డు పెద్దది ఉంది. మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళిన హోస్ట్ని మేము అడిగాం, ఏం జరిగింది ఇక్కడ అంటే, ఇది దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ గ్రామంలో ఉండే వాళ్ళందరూ, ఇక చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే ఆరాధన చేసుకునేవారు. వాళ్ళకి పుట్టిన పిల్లలందరూ కూడా పొట్ట చేత పట్టుకుని వేరే వేరే ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ మిగిలిపోయింది ముసలి వాళ్ళు. ఆ ముసలి వాళ్ళు కూడా
ఒక్కొక్కరు చనిపోయారు వాళ్ళు. ఇక ఇక్కడ ఆరాధన చేసుకునే వాళ్ళు ఎవరు మిగలలేదు ఈ చర్చిలో. ఒకవేళ మిగిలిన ఒకరిద్దరికి ఇంత పెద్ద దేవాలయం అవసరం లేదు. కాబట్టి ఇది ఈ విధంగా పాడుపడిపోయింది అని ఆయన చెప్పాడు. చాలా బాధ వేసింది. ఒకవేళ ఈ దేవాలయంలో తిరిగి ఆరాధనలు మొదలు పెట్టాలంటే ముందు ఆ ప్రాంగణంలో 3-4 అడుగులు ఎత్తు పెరిగిపోయిన ఆ గడ్డిని శుభ్రంగా క్లీన్ చేయాలి. దేవాలయం లోపల ఉన్న బూజుల్ని తిరిగి అవన్నీ దులిపేయాలి. ఆ దేవాలయంలో మూసేసిన కిటికీలు ద్వారాలు తెరిచి గబ్బిలాలన్నీ బయటికి వెళ్ళిపోయేలాగా ప్రయత్నం చేయాలి. ఇక ఆ లోపల ఉన్న బెంచీలకు కింద నేలకు పట్టిన మురికి అంతటినీ క్లీన్ చేసుకోవాలి. ఇది చాలా పెద్ద ప్రయత్నం. అప్పుడే విశ్వాసులందరూ తిరిగి దేవుని సన్నిధికి వచ్చి దీని గురించి ఆలనా పాలనా చేయాలని ఆయన అన్నాడు. యోవేలు కూడా అదే మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. యోవేలు ప్రవక్త జీవితంలో మనం చూస్తున్న ఆశ కూడా అదే. 2వ అధ్యాయం మనం 12-13 వచనాలు మనం గమనించుకుంటే ఆయన అంటున్నాడు, ఇప్పుడైనా కూడా కనీసం ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి అని ప్రభువు సెలవిస్తున్నాడని చెప్తున్నాడు. కనీసం ఇప్పుడైనా, కనీసం ఈ క్షణం నుండి అయినా. అక్కడ దేవాలయం పాడుపడిపోయింది. ఆ హోస్ట్ అంటున్నాడు, కనీసం ఇప్పుడైనా ఊళ్ళో ఉన్నవాళ్ళు తిరిగి వచ్చి ఈ విధంగా శ్రమ పడితే ఈ దేవాలయం తిరిగి పూర్వవైభవం తెచ్చుకుంటుంది అన్నాడు ఆయన. ఇంకో మాట అంటాడు యోవేలు 13వ వచనంలో ఆయన అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గల వాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. స్నేహితులారా, ఈ సాయంకాల సమయంలో మరొక్కసారి మనం క్రీస్తు ప్రభుని శ్రమల కాలం జ్ఞాపకం చేసుకోవటానికి ఈ భస్మ బుధవారంలో మనం అడుగుపెట్టాం. ఆయన మనందరికీ ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఏదో మెకానికల్గా సండేసు ఇతర ఆరాధనలకు మీరు వచ్చి వెళ్ళిపోవటం కాదు. దట్స్ నాట్ వాట్ ఐ వాంట్. ఆయన అంటున్నాడు ఖచ్చితంగా స్పష్టంగా, మీ వస్త్రాలను కాక మీ హృదయాలను చింపుకొని నా తట్టు తిరగండి. సాధ్యమా మనకిది? మన వస్త్రాలను కాక మన హృదయాలను చింపుకొని దేవుని తట్టు తిరగడం మనకు సాధ్యమా? మత్తయి సువార్తలో మనకు బాగా తెలిసిన పరిచయమైన వాక్యం ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాల్లో ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి. ఈయన అదే అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు కలవాడు గనుక, శాంతమూర్తి గనుక, అత్యంత కృప కలవాడు కనుక, తాను చేయ ఉద్దేశించిన కీడు చేయకుండా తన మనసు మార్చుకుంటాడు గనుక మీ వస్త్రములు కాక మీ హృదయం చింపుకొని ఆయన సన్నిధికి రమ్మని యోవేలు మాట్లాడుతున్నాడు. ఈ 12, 13 వచనాల్లో
2-3 పదాలను మనం ఒకసారి విశ్లేషిద్దాం. అప్పుడు బాగా సులువుగా అర్థమయ్యే అవకాశం ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. నా యొద్దకు తిరిగి రండి, ప్లీజ్ రిటర్న్ టు మీ, కమ్ బ్యాక్ టు మీ. ఈ నా యొద్దకు తిరిగి రండి అనే మాటకు హెబ్రీ భాషలో షూబ్ అనే పదం వాడారు రచయిత యోవేలు. ఈ షూబ్ అంటే మనం వెళ్తున్న మార్గంలో ఆగి వెనక్కి తిరగటం. ఒక మాటలో చెప్పుకోవాలంటే క్రైస్తవ విశ్వాసులుగా మనం ఎటువైపు వెళ్తున్నామో ఒకసారి ఆగి ఆలోచించుకోవాలి. క్రైస్తవ సాక్షులుగా మన ప్రయాణం ఎటువైపు సాగుతుందో మనం ఒక్క క్షణం ఆగాలి. షూబ్ అంటే మీరు వెళ్తున్న మార్గంలో ఆగండి, వెనక్కి తిరిగి చూడండి, లుక్ బ్యాక్. ఈ సందర్భంలో రూబేన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రూబేను యాకోబు లేయాలకు పుట్టిన కుమారుడు. మనకు తెలిసినట్టుగా వాస్తవానికి యాకోబు తన మొదటి భార్య అయిన ఈ లేయ కంటే రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. అంటే లేయాను చిన్న చూపు చూచాడు. ఈ భర్త తన్ని చిన్న చూపు చూడటం లేయాకి చాలా బాధ కలిగించింది, చాలా అవమానమని ఆమె భావించింది. కానీ దేవుడు లేయాను ప్రేమించి ఆమెను గర్భవతి చేశాడు. ఆమెకి మొట్టమొదటి కుమారుడు కన్నప్పుడు ఆమె ఈ మాటలు అంటుంది. ఆదికాండం 29లో మీరు తర్వాత చూడవచ్చు. 32వ వచనంలో లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అనే పేరు పెట్టింది. బెన్ అంటే కుమారుడు హీబ్రీ భాషలో, బెన్హూర్ అంటే హూర్ యొక్క కుమారుడు. రూబెన్, రూబెన్ అంటే చూచే కుమారుడు, తన చుట్టూ జరుగుతున్నది చూచే కుమారుడు, తన సమాజంలో జరుగుతున్నది చూచే కుమారుడు, తన ప్రపంచంలో జరుగుతున్నది చూచే కుమారుడు. అయితే మనం తర్వాత రూబేను జీవితాన్ని మనం గమనించుకుంటే రూబేను యొక్క ప్రవర్తన యాకోబు ఎంతకీ నచ్చలేదు. యాకోబుకి తన జ్యేష్ఠ కుమారుని ప్రవర్తన యాకోబుకు నచ్చలేదు. ఏం చేతనంటే తన ఉపపత్ని అయిన బిల్హాతో రూబేను శయనించాడు. అది యాకోబుకి కష్టం వేసింది. కాని పని, తాను చేసిన పని వల్ల ఒక విధంగా మనం ఆలోచిస్తే రూబేను తండ్రిని అవమానించాడు. రూబేను యాకోబుకు సమాజంలో ఉన్న పరువు ప్రతిష్టలను మంట కలిపాడు. అయితే విశేషం ఏంటంటే తాను చేస్తున్న ఈ భయంకరమైన ప్రయాణంలో రూబేను ఆగాడు. ఆగి వెనక్కి తిరిగాడు, వెనక్కి చూసుకున్నాడు. తన జీవితం ఎంత భయంకరంగా ఉందో, తన జీవితం ఎంత పాపభూయిష్టంగా ఉందో రూబేను ఆగి వెనక్కి చూసుకున్నాడు. వెనక్కి చూసుకున్నప్పుడు ఆయన చేసిన మంచి పని ఏంటంటే, పశ్చాత్తాపడి చేసింది ఏంటంటే, యోసేపును చంపేయాలని అన్నలందరూ గట్టిగా పట్టుబట్టినప్పుడు రూబేను అడ్డుపడ్డాడు. అడ్డుపడి ఎందుకు చంపుతాం, ఎందుకు, మన తండ్రికి ఇష్టమైన వాడు కదా, మన తండ్రికి ఎంత బాధ కలుగుతుంది, ఎంత వేదన, వద్దొద్దు, లెట్స్ నాట్ కిల్ హిమ్ అని ఆ గుంటలో పడాయించాడు. సజీవుడిగా ఉంటాడనే ఆశ. వెళ్తున్న మార్గాన్నించి ఒక క్షణం ఆగి వెనక్కి తను తాను చూసుకొని తన జీవితంలో తొంగి చూచి తన హృదయాన్ని పరిశీలించుకొని
సన్మార్గంలో వెళ్ళటానికి నిశ్చయించుకొని అతడు చేసిన పని ఏంటంటే యోసేపు యొక్క ప్రాణాలు అన్నల చేతిలో పడకుండా ఆయన కాపాడాడు. దేవునికి స్తోత్రం. అందుకనే యాకోబు తన కుమారులు దీవించినప్పుడు మనం చూస్తాం, ఆదికాండం 49 అధ్యాయం 3-4 వచనాల్లో మనం ఆ దీవెన మనం గమనించుకుందాం. రూబేను, నీవు నా పెద్ద కుమారుడువు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. అయితే ఇక్కడ మాట అంటున్నాడు, నీళ్ళ వలె నీవు చంచలుడివై అతిశయం పొందవు, నీ తండ్రి మంచం మీదకెక్కితివి, దానిని అపవిత్రం చేసి. తండ్రి ఉట్నే దీవించేయలేదు. ఆ దీవెన సమయంలో అతను చేసిన చెడు కార్యాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. అంటే ఇక ముందు నువ్వు ఇటువంటి కార్యాలకు తలపడొద్దు, ఇటువంటి చెడు కార్యాలు చేయడానికి సాహసించవద్దు అని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, ఇంట్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఉట్నే చేతులు పెంచుకుంటూ దేవుని దగ్గర రావటం కుదరదు. మన హృదయాలను దేవుని సన్నిధికి తీసుకొని రావాలని ఆయన కోరుతూ ఉన్నాడు. హృదయాలను చింపుకోవాల, హృదయాలను నలగగొట్టుకోవాల ఆయన అంటున్నాడు. ఎప్పుడైనా మనకెవరి మీద నాకు కోపం వస్తే వాడికి హృదయం లేదండి, కఠినంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాడికి మనసాక్షి లేదండి, వాడికి హృదయం లేదండి అని మనం అంటూ ఉంటాం. ఈ హృదయం, ఈ గుండె పని చేయటం మానేస్తే మన పని అవుట్ కదండి. పని చేయటం మానేసింది అనుకోండి, ఇక మనం ఉండం. ఈ హృదయానికి హెబ్రీ భాషలో లెబాబ్ అనే పదం వాడారు. ఈ లెబాబ్ అనేది ఈ భౌతికమైన గుండెను సూచించటం లేదు ఈ వాక్యంలో. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఫిజికల్ హార్ట్, ఈజ్ టాకింగ్ అబౌట్ ది యువర్ ఇన్నర్మోస్ట్ సెల్ఫ్. అందుకనే దావీదు 103వ కీర్తనలో మనందరికీ కంటత వచ్చింది మొదటి వచనం ఏంటంటే అది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా హృదయమా యెహోవాను సన్నతించుమని అంటలా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, ఇన్ ద డెప్త్స్ ఆఫ్ యువర్ బీయింగ్, నీ ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్, దాని గురించి మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో సమస్తమా ఆయన. ఎప్పుడైనా చేస్తున్నామా ఈ పని? మనం ఇది అలవాటైందా మనకు? ఇది మన అనుభవంలోకి వచ్చిందా? మనం చేసే కార్యాలు, మన భాష, మన వేషం, ఇవన్నీ మన ఇరుగు పరులకి వీళ్ళు చాలా భక్తిపరులు, వీళ్ళు చాలా నీతిమంతులు, వీళ్ళు చాలా యథార్థపరులు అని అవి ఆ విధంగా మనకి పైన చూపించవచ్చు. వేషధారణ క్రైస్తవులకు అలవాటు అయిపోయిన ఒక సాంప్రదాయం ఏంటంటే వేషధారణ. కానీ యోవేలు మన గుండె లోతుల గురించి, మన జీవితపు లోతుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి కావాల్సిన వేషధారణ కాదు, దేవునికి కావాల్సిన యాంత్రికంగా క్రైస్తవ విశ్వాసం కాదు, క్రైస్తవ సాక్ష్యం కాదు, క్రైస్తవ ప్రార్థన కాదు. దేవునికి కావాల్సింది నీ అంతరంగంలోని నిర్మలత్వం, మన అంతరంగంలోని పట్టుదల, మన జీవితపు సమస్తాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఖారా అనే హెబ్రీ పదం, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు,
దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని చించుకో. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని నలగొట్టుకో. కీర్తనకారుడు అంటాడు 34వ కీర్తన 18వ చరణంలో ఆయన అంటాడు, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. కదండి, గుండె చెదరిన మనల్ని బాగు చేస్తాననే వాగ్దానం, మన గాయాలను, మన దెబ్బలను, మన శ్రమలను మీకు తోడుగా ఉంటాను అనే గొప్ప దేవుడు మనకున్నాడనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో నేను చాలాసార్లు జ్ఞాపకం చేసిన వృత్తాంతం ఉంది. 37-48లో మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. చాలు వద్దులేమ్మా. ఆ కుష్ఠువాడైన సీమోని ఇంట్లో యేసు ప్రభు వారు ఉన్నారు. అక్కడికి వాళ్ళందరూ ముద్ర వేసిన పాపాత్మురాలైన స్త్రీ అక్కడికి వచ్చింది. అచ్చ జటామాంస అత్తరు తీసుకుని వచ్చింది. చాలా ఖరీదైన అత్తరు తీసుకుని వచ్చింది. ఆ పరిమళాన్ని యేసయ్య తల మీద పోసింది, యేసయ్య పాదాలకు కూడా రాసింది. తన కన్నీళ్ళతో ఆయన పాదాలు తడిపింది, తన శిరోజాలతో ఆ పాదాలను తుడిచింది, ముద్దు పెట్టుకుంది. మరొక మాటలో వ్యభిచారిగా, పాపాత్మురాలుగా తాను చేస్తున్న ప్రయాణంలో ఆగింది. ఆమె ఒక క్షణం ఆగింది. వెనక్కి తిరిగి చూస్తే ఆదరించే యేసయ్య కనిపించారు. వెనక్కి తిరిగి చూస్తే ప్రేమించే యేసయ్య కనిపించారు. వెనక్కి తిరిగి చూస్తే క్షమించే యేసయ్య కనిపించారు. మనకి ఇలాంటి అనుభవం ఉందా మన జీవితంలో? ఎన్నో సంవత్సరాలుగా నేను క్రైస్తవ విశ్వాసిని, ఎన్నో తరాలుగా మాది క్రైస్తవ కుటుంబము. దేవునికి స్తోత్రం అండి, దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనకు పేర్లు పెట్టాడు, తన మందగాను మనల్ని ఉంచుకుని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. బట్ డిడ్ యూ ఎవర్ స్టాప్డ్ ఇన్ యువర్ ట్రాక్స్? నువ్వు చేస్తున్న ప్రయాణంలో ఎన్నడైనా ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి చూచావా? యోవేలు అడుగుతున్నాడు, యోవేలు అడుగుతున్నాడు. ఆమె ప్రభువును నోటితో ఏం అడగలేదు. ప్రభువా నన్ను క్షమించు అని అడగలేదు. ప్రభువా వీళ్ళందరూ నన్ను వ్యభిచారం అంటున్నారు, వీళ్ళకి బుద్ధి చెప్పు అని అడగలేదు. ప్రభువా నన్ను ప్రేమించు అని అడగలేదు. దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి, తన హృదయాన్ని చీల్చి, తన హృదయాన్ని నలుగుగొట్టుకొని దేవుని సన్నిధిలో యేసయ్య పాదాలు పట్టుకొని ఆమె కన్నీళ్లు కారుస్తూ ఉంది. వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. యేసయ్య సన్నిధిలో ఎన్నడైనా మనకు కన్నీరు వచ్చిందా? యేసయ్య సన్నిధిలో వచ్చినప్పుడు, మోకరించినప్పుడు, ఆయనతో గోజాడుతున్నప్పుడు కంటంట నీళ్లు రాలాయా? ఒకవేళ కన్నీళ్ళు వస్తే నీ హృదయాన్ని కుమ్మరించావు, నా హృదయాన్ని కుమ్మరించాను అన్నమాట. ఒకవేళ దేవుని సన్నిధిలో కన్నీళ్ళు వస్తే నా హృదయాన్ని విరగ్గొట్టుకున్నాను అనమాట, నీ హృదయాన్ని చింపుకున్నావు అన్నమాట. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్,
గుడ్డిగా మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం మన జీవితంలో. మనం ఎక్కడ ఆగటం లేదు, ఆగి పరీక్ష చేసుకుంటలేదు, ఆగి ఆత్మ పరిశీలన చేసుకుంటలేదు. మనం వీఆర్ జస్ట్ గోయింగ్. ఆయన అంటున్నాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం గలదానివై వెళ్ళు. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు సమాధానము, శాంతి, విడుదల దేవునికి స్తోత్రం అండి. లూకాసు వార్తలో ఆ అనుభవాన్నే మనం చూస్తున్నాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 17-18 వచనాల్లో ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నటకును యూదయ దేశం అంతంతటి నుంచి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణం నుండి, సముద్ర తీరం నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మ చేత బాధింపడం వచ్చి ఏమైందండి అక్కడ స్వస్థత. యేసు ప్రభు చుట్టూ ఉన్నవారు కాదు, ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం నలుమూల నుంచి వాళ్ళు వచ్చి యేసయ్య సన్నిధిలో తమ జీవితాలను ఆయన దోషుల్లో పోసినప్పుడు వారు స్వస్థత పొందారు. ఇప్పుడైనా ఏం లేట్ అవ్వలా, ఇప్పుడైనా ఏం లేట్ అవ్వలా. ప్రభు పిలుస్తూనే ఉన్నారు మనల్ని, ప్రభు పిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. మెకానికల్గా కాదు, మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గల దేవుడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడినయ్యుండి తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రము కాక మీ హృదయము చింపుకొని ఆయన దగ్గర రండి. వాట్ ఏ వండర్ఫుల్ ఇన్విటేషన్ అండి, వాట్ ఏ వండర్ఫుల్ అష్యూరెన్స్ అండి. మనకు తెలుసు యేసు ప్రభు దగ్గరికి తిరిగి వస్తే ఎంత స్వస్థత, యేసు ప్రభు దగ్గరికి తిరిగి వస్తే ఎంత క్షమాపణ, యేసు ప్రభు దగ్గరికి తిరిగి వస్తే ఎంత గొప్ప రక్షణ, ఎంత శాంతి, సమాధానము. ఆయన అంటున్నాడు, తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో 18 వచనంలో ఆయన అంటున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడను కాను, నన్ను నీ కులివారిలో ఒకనిగా పెట్టుకొనమని అంతో చెప్పుదనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఆర్ వి రెడీ? తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళటానికి, మనసు మార్చుకొని తిరిగి వెళ్ళటానికి, హృదయాన్ని చింపుకొని తిరిగి వెళ్ళటానికి, కన్నీళ్లు కాచు తిరిగి వెళ్ళటానికి ఆర్ వి రెడీ? మనం సిద్ధంగా లేకపోతే నా స్నేహితులారా, మనం సిద్ధంగా లేకపోతే ఆ కార్యం చేయటానికి ఈ బస బుధవారం వద్దు మనకి, ఈ శ్రమల కాలం అంతకన్నా వద్దు మనకి. లెట్ us వాక్ ఇన్ అవర్ ఓన్ వేస్. ఏమైతే అయింది, నరకానికి వెళ్తామో పరలోకానికి వెళ్తామో వద్దులే, మన జీవితం మనం గడిపేద్దాం అని అనుకుంటే మనం క్రైస్తవ విశ్వాసులు కాదు. దేవుని వద్దకు తిరిగి వద్దాం, కన్నీళ్ళతో తిరిగి వద్దాం, హృదయాలు చింపుకొని తిరిగి వద్దాం, ఆయన ఇచ్చే రక్షణ కోసం ఆతృత పడదాం. ఆ విధంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ స్థిరమైన మనసు
నన్ను దృఢపరచుము. ఈ పాట అలాగే నిలబడి రెండవ పాట కూడా దీవెన అయిన తర్వాత పాడుకుందాం. దహన బలి నీకు అనిష్టం. సమస్త జనాలకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ తలపులకు మాటలకు కావలేను గాక. దహన బలి నీకు అనిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. యెహోవా దేవా విరిగి నలిగిన యాటి హృదయమలక్ష్యము చేయవు. నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నెనరు తోడను మేలు చేయుమి. ప్రకటముగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము. అంతటా నీతియుక్తములో బలులు యాగములు సర్వాంగ హోమము ఎంతో ఇష్టమై బలిపీఠము మీద ఎన్నో కోడెల జనుల పేతురు. దహన బలి నీకు అనిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. దయచేసి కూర్చోండి. డాక్టర్ ఉదయ్ కుమార్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని స్తుతిస్తారు. క్రీస్తు సభకు నమస్కారం. ఈ భస్మ బుధవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పాట బూడిదే సిలువ గుర్తుగా, బూడిదే సిలువ గుర్తుగా నుదిటిపై ధరించగా, బూడిదే సిలువ గుర్తుగా నుదిటిపై ధరించగా, పశ్చాత్తాప ప్రకంపనలగా హృదయాల్లో చెలరేగగా,
పశ్చాత్తాప ప్రకంపనలగా హృదయాల్లో చెలరేగగా భస్మ బుధవారం ఆయగా లెంటు దర్శనం మొదలవ్వగా భస్మ బుధవారం ఆయగా లెంటు దర్శనం మొదలవ్వగా బూడిదే సిలువ గుర్తుగా ఆహా 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 క్రీస్తు 40 దినాల చింతన శ్రమల కాలంగా ఎదురవ్వగా క్రీస్తు 40 దినాల చింతన శ్రమల కాలంగా ఎదురవ్వగా యేసు సిలువే చిహ్నంగా పరివర్తన ప్రార్థన జనించగా యేసు సిలువే చిహ్నంగా పరివర్తన ప్రార్థన జనించగా భస్మ బుధవారం ఆయగా లెంటు దర్శనం మొదలవ్వగా బూడిదే సిలువ గుర్తుగా నుదుటిపై ధరించగా పశ్చాత్తాప ప్రకంపనలగా హృదయాల్లో చెలరేగగా ఆహా 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 బూడిద మరణాన్ని సూచింపగా చేసిన పాపం ముల్లులా బాధించగా బూడిద మరణాన్ని సూచించగా చేసిన పాపం ముల్లులా బాధించగా పరివర్తన భావం మొదలవ్వగా పునరుద్ధాన మహిమ గుర్తించగా పరివర్తన భావం మొదలవ్వగా పునరుద్ధాన మహిమ గుర్తించగా భస్మ బుధవారం ఆయగా లెంటు దర్శనం మొదలవ్వగా బూడిదే సిలువ గుర్తుగా నుదిటిపై ధరించగా పశ్చాత్తాప ప్రకంపనలగా హృదయాల్లో చెలరేగగా భస్మ బుధవారం ఆయగా లెంటు దర్శనం మొదలవ్వగా భస్మ బుధవారం ఆయగా లెంటు దర్శనం మొదలవ్వగా బూడిదే సిలువ గుర్తుగా.
థ్యాంక్ యూ ఉదయ్ కుమార్ గారు. ప్రతి సీజన్కి అవసరమైన పాట మీరు రాసి పాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మనందరం కలిసి 638వ కీర్తన మార్గము చూపు ఇంటికర కీర్తన పాడుకుంటూ మన సంఘ కానుకలు సమర్పించుకుందాం. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము, ప్రభునిదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, ప్రభునిదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి, ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేవాని చేరితి, దేహియని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము, దేహియని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, దూరదేశములో నా బాగుందు ననుకొనుచు తప్పితే మార్గము, తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమేదారిద్ర్యము, దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యోని చేయుము, దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యోని చేయుము, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మా తండ్రి నలు చూచి పరుగెడుచు ఎట్టించి నాపై పడి ఏడ్చెను, నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను, నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును, నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, నీకీచు అర్పణలు నీవే మాకీర్చితివి, మాకున్న సకల
చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా తండ్రి, గత భస్మ బుధవారం నుంచి మా ప్రభువా, ఈ భస్మ బుధవారం వరకు మా ప్రభువా, నీ భుజాల మీద మమ్మల్ని ఎత్తుకొని నీ రెక్కలతో మమ్మల్ని మోసి మా ప్రభువా, నీ శిలువ చాటును భద్రపరిచి మాకిచ్చిన క్షేమం కొరకు, ఆయుష్ కొరకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, మీరు ప్రేమ భరితులు మా తండ్రి, నీకే స్తోత్రాలు. కరుణామయుడు మా తండ్రి, నీకే స్తోత్రాలు. కృపాభరితుడు మా తండ్రి, నీకే స్తోత్రాలు. క్షమించే దేవుడు మా తండ్రి, నీకే స్తోత్రాలు. నీ రక్షణ పాత్ర అందించే దేవుడు మా తండ్రి, నీకే స్తోత్రాలు. మా తండ్రి, మా జీవితంలో మా తండ్రి మేము చేస్తున్న అనేకమైన అనైతిక కార్యాలను బట్టి మా తండ్రి, మేము చేస్తున్న మా తండ్రి అనేకమైన పాపాలను బట్టి మా తండ్రి, మమ్మల్ని మా ప్రభువా మీరు ద్వేషించక, మమ్మల్ని శిక్షించగా మా తండ్రి, మరొక అవకాశాన్ని మా తండ్రి మీరు మా జీవితాల్లో ఇస్తున్నందుకే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, మా కోసం మా తండ్రి తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా మా తండ్రి నరావతారిగా మా తండ్రి వచ్చి మా తండ్రి మా పాపాలను మోసే గొర్రెపిల్లగా మా తండ్రి సిలువు మీద బలియాగం మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకోవడానికి మరొక తరుణం మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు తిరిగి రండి అని పిలుస్తున్నారు, నీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా తండ్రి, కన్నీళ్ళతో మాత్రమే కాకుండా, దుఃఖంతో మాత్రమే కాకుండా మా తండ్రి, మా వస్త్రాలను చింపుకుంటూ మాత్రమే కాకుండా మా తండ్రి, మా హృదయాలను చించుకొని మా ప్రభువా నీ సన్నిధికి రమ్మని పశ్చాత్తాపంతో మా ప్రభువా నీ సన్నిధిలో మోకరించి మా తండ్రి నీ కృప కోసం, నీ దయ కోసం, నీ క్షమ కోసం వేడుకోమని మా తండ్రి మాకు ఇస్తున్న ఆహ్వానం కొరకై నీకే వందనాలు. మా ప్రభువా, మా జీవితాల్లో మా తండ్రి మాకున్న అనేకమైన మానసిక శారీరక బలహీనతలను బట్టి మా తండ్రి నీ మార్గంలో మా తండ్రి తప్పిపోయి మా తండ్రి మేము సాతానుతో అడుగులు వేస్తూ ముందుకు సాగిపోతుండగా ఒక క్షణం ఆగి నీ వైపు, నీ సిలువ వైపు తిరిగి చూడమని సెలవిస్తున్న గొప్ప దేవా, ఆ విధంగా మేము ఆగి వెనక్కి తిరిగి మా తండ్రి నీ ప్రేమను పొందే ఆ గొప్ప సదవకాశం మా తండ్రి, ఆ గొప్ప అనుభవం మా తండ్రి మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. గొప్ప దేవా, అద్భుత కార్యాలు చేసే దేవా నీకే స్తోత్రాలు. ఈ ఆరాధనలో మా తండ్రి ఇదిగో మా ప్రభువా నీ కుమారులు మా తండ్రి ప్రభుదాస్ గారు, రత్నం గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారికి జరిగిన క్యాటరాక్ట్ ఆపరేషన్లో మా తండ్రి మీరు వారితో ఉన్నారు మా తండ్రి, వారికి చక్కటి దృష్టి మా తండ్రి తిరిగి దయచేశారు, నీకే స్తోత్రాలు. ఈ విధంగా మా తండ్రి మమ్మల్ని దర్శిస్తూ మా తండ్రి నీ ఆలోచనలో, నీ కార్యాల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మాకు ఇస్తున్న స్వస్థత కొరకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే మా తండ్రి మీరు పొందిన దెబ్బల చేత మా తండ్రి మాకు స్వస్థత ఇచ్చేయండి మా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా ఇదిగో నీ బల్లలో మేము పాల్గొంటూ ఉండగా నీ శరీర రక్తాలు మా తండ్రి మేము ఇచ్చిన ఈ గొప్ప దీవెన మేము గ్రహిస్తూ ఉండగా, అనుభవిస్తూ ఉండగా మీరు మాతో ఉండి ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి ఇగో పరీక్షలు రాస్తున్న మా బిడ్డలందరినీ పేరు పేరున మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా జ్ఞానానికి ఆధారమైన దేవా మీరు వారితో ఉండి మా తండ్రి వారికి నీ జ్ఞానాన్ని అందించి మా ప్రభువా సంతృప్తికరంగా మా తండ్రి పరీక్షలు రాసే ఆ గొప్ప అనుభవాన్ని మా తండ్రి ఆత్మ నడుపు వారు దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో తిరిగి మేము మా పడకలకు వెళ్తుండగా మా తండ్రి నీ దూతలను మాతో ఉంచండి మా తండ్రి. శాతాను మాతో దరి చేరకుండా, శోధకుడు మాతో ఉండకుండా మా ప్రభువా కంచి వేయమని, మా ప్రతి పాపాన్ని క్షమించి మా తండ్రి నీ రక్షణ భాగ్యాన్ని మాకు దయచేయమని, దీవించి పంపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామిపేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయం, మళ్ళీ అపరాధం చేసి వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించం, శోధన ఉంటాయి దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ, నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సాయంకాల ఆరాధనలో ఉన్న మీకు అందరికీ
దేవుని శుభములు, అలాగే జూమ్లో ఉన్న మన ప్రియులకు కూడా దేవుని శుభములు తెలియజేస్తున్నాను. మరి అడిగిన వెంటనే దేవుని వాక్యాన్ని చదవటానికి సంతోషాన్ని వ్యక్తం చేసిన మరి కమల్ రాజు రూపులకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. రేపు తిరిగి యథావిధిగా 7 గంటలకు ఈ శ్రమకాల ధ్యానం మన ఆలయంలో ప్రారంభమవుతుంది. దాంట్లో ఏసీటీసీకి చెందిన పాస్టర్ లూథర్ ప్రశాంత్ ఆయన దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వారి కోసం ప్రార్థన చేయండి. మరి ఈ లెంట్ సమయంలో మన ఉపవాసం ఉన్నవారు దేవునికి కానుకలు ఇవ్వడానికి విధిగా మనం బాక్సెస్ ఇస్తాము. సండే నాటికి ఆ బాక్సెస్ మీకు అందచేయబడతాయి. ఇంకా దయచేసి అవి తీసుకొని వెళ్ళి మీ కానుకలు మరి సేకరించమని మీకు మనవి చేస్తున్నాను. మరి శనివారం మన శ్రమకాల ధ్యాన ఆరాధన దేవాలయంలో ఉండదు. ఏం చేద్దంటే శనివారం మరి రాజబాబు గారు ఎస్తేర్ దంపతులు మనల్ని వారి గృహానికి ఆహ్వానించారు. మరి మన వాట్సాప్లో వారి రెసిడెన్స్ లొకేషను ఉంటుంది. దయచేసి 7 గంటలకల్లా మీరందరూ ఆ ఇంటికి రావాలని మీకు మనవి చేస్తున్నాను. మరలా గమనించండి, 8వ తారీఖు మార్చి 8 శనివారం దేవాలయంలో శ్రమకాల ఆరాధన ఉండదు. మరి రాజబాబు ఎస్తేర్ గారి కుటుంబంలో ఆరాధన 7 గంటలు ఉంటుంది. దయచేసి అందరూ అక్కడ రావాలని మీకు మనవి చేస్తున్నాను. మరి రాత్రికాల భోజనం మనకు ఏర్పాటు చేసిన వారు పాస్టర్ అమ్మ గారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. వారి మనవడు ఈఆర్ను పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ కార్యం చేస్తున్నారు. ఈఆర్ని దీవించాలని మన ఆశ, మన ప్రార్థన. మనందరం కలిసి 324వ కీర్తన పాడుకుంటూ ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధనకి సిద్ధపడదాం. ఏముకంబు తోడవత్తు యేసునాదు మ్రోలా ఏముకంబు తోడవత్తు కవరించి నిన్ను మరచి ఏకమైతి మామరులతో నిదిరారి నిన్ను చేర నేమో తెలియదాయెను ఏముకంబు తోడవత్తు నీచ పాపవతనంబు తేజమెల్ల మాపి ముందు నీచ పాపవతనంబు కాచి పెంచి నియమనిష్ట లాచరణము నిలుపు కొరకు దోషభారమేల పాప పూచి నీదే నిజముగా ఏముకంబు తోడవత్తు తుట తుదకు నిన్ను చేర గట్టినాడకంకణమును తుట తుదకు నిన్ను చేర వట్టి మాట కాదు నిజము పట్టి నడుపు పరమపురికి పట్టుకొనుము నాదు చేయి మట్టి పాలు కాకమునుపే ఏముకంబు తోడవత్తు
మీ ఆత్మతో నుండుగాక. మీ హృదయములను పైకెత్తుడి, ప్రభువు తట్టు మేము వానిని ఎత్తుచున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లింతము. అలాగు చేయుట తగినదియు సరి అయినదియునయున్నది. ఓ ప్రభువా, పరిశుద్ధుడా, సర్వశక్తిలో నిత్యమైన దేవా, మేము సర్వదా సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజంగా తగినది సరియును హితంనై ఉన్నది. దేనివల్ల మరణం కలిగినో దానివల్లనే జీవము కలిగినట్లు ఒకప్పుడు మ్రాను జయించిన సాతాను మ్రాను చేతనే జయింపబడినట్లు శిలువ మ్రాను మీద మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మానవులకు రక్షణ దయచేసినావు. కాబట్టి ఆయన ద్వారా దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహంతోనూ నీ మహిమ గల నామను మేము కొనియాడి గణపరిచి సదా నిన్ను ఇట్లు స్తుతించు ఉన్నాము. పరిశుద్ధుడా 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 సైన్యముల ప్రభువగు దేవా, ఆకాశము భూమియు నీ మహిమతో నిండియున్నవి. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి అందరూ నెరవేరును గాక. మానదిన ఆహారం మేడ మాకు దయచేయము. మేడలా పాపం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా ప్రాణాలను క్షమించము. శోధనలకు తేక దుష్టుని మమ్మల్ని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమైనది, దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని వారితో చెప్పి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రం చేసి దానిలో వారికి ఇచ్చి, ఇది పుచ్చుకొని తినుడి, ఇది తాగుడి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుతున్న క్రొత్త నిబంధన అయిన నా రక్తమై ఉన్నది, దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోడని ఆయన చెప్పాను. దేవుని యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఆమేన్. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మామును కనికరింపుము. లోక పాపమును మోసికొని
దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు మామోను కనికరింపుము లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు నీ సమాధానము మాకు దయచేయుము. ఆమేన్. సమస్తము సిద్ధంగా ఉన్నది. ప్రార్థనాపూర్వంగా సిద్ధపడి వచ్చిన దయతో వచ్చి పాల్గొండి. మొదటిగా స్త్రీలు రమ్మని ఆహ్వానిస్తున్నాం. స్త్రీలందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము, ఆయన శరీరము మిమ్మల్ని నిజమైన విశ్వాసంతో బలపరిచి నిత్య జీవం కలుగుటకై సంరక్షించును గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి ప్రార్థన చేయుడి. ఆమేన్.
చేసుకుంటి నీ పుట్టిటి నింపొందగా విభుని పాద పద్మము భాగ్యమౌ దీనము ప్రభున్ గైకోనా దీనము భక్తి ప్రార్థనలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమౌ దీనము ప్రభున్ గైకోనా దీనము నాయాత్మ శాంతమందును నీయేసేని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరము ఆయన వల్ల రక్తము మేము నిజమైన విశ్వాసం బలపరిచి నిత్య జీవం కలిగి సంరక్షించను గాక. లేచి సమానంతో వెళ్ళి ప్రార్థన చేయడి. ఆమేన్. జూమ్లో ఉన్నవారు పుచ్చుకొని తినుము, ఇది నీ కొరకైన క్రీస్తు శరీరము. పుచ్చుకొని త్రాగుము, నీ కొరకు చిందించబడిన నూతన నిబంధన రక్తము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరము ఆయన వెళ్ళైన రక్తము మేము నిజమైన విశ్వాసం బలపరిచి నిత్య జీవం కొరకై సంరక్షించను గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి ప్రార్థన చేయడి. ఆమేన్. సమాధాన గీతం పాడు. నీ సమాధానము నాసునికెప్పుడు నాదా దేవా ఇచ్చి నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు నాదా దేవా. అన్యులకు నిన్ను బయలుపరచెడి వెలుగుగాను నీకు అణగు ప్రజలైన ఇశ్రాయేల్ వారికి మహిమగాను నరులకై నీవు పరచిన రక్షణ నాదా దేవా ఇదిగో నా కండ్లు చూచి ఆనందించుచున్నవి నాదా దేవా. తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును కలుగుగాక మహిమా తరగక సదాకాలం యుగములకును కలుగునామెన్. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులను చెల్లింపుడి. ఆయన కృపా
సర్వశక్తి గల దేవ, శ్రేయస్కరమైన ఈ దానం వలన మా ఆత్మల సేద తీర్చినందుకే నీకు వందనములు చెల్లించున్నాము. మరియు దీనివలనే నీ యందు మాకు గల విశ్వాసాన్ని, మాలో ఒకరి యందు ఒకరికి ఉండవలసిన నిండు ప్రేమను నీ కృపను బట్టి బలపరచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడే యుగయుగంలో జీవించు పరిపాలించు నుండు నీ ప్రియకుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండు గాక. మీ ఆత్మతో నుండుగాక. మనము ప్రభువును సన్నుతింతము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నేను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయను గాక. ఆమేన్. 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 ఈ సాయంకాలమున యేసు ప్రభు వేడెదము. నీ సుదయా రసమోల్క నిత్యము మముగావు. ఈ సాయంకాలమున యేసు ప్రభు వేడెదము. చెడ్డ కలలు రాకుండా నడగించు మీ ప్రభు. బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రి. ఈ సాయంకాలమున యేసు ప్రభు వేడెదము. దుష్టుండో శోధకుని త్రోకుటకు బలమేము. భ్రష్టత్వమున మేము పడకుండా కాపాడు. ఈ సాయంకాలమున యేసు ప్రభు వేడెదము. నీ ఏక పుత్రుండో శ్రీ యేసు నామమున సాయం ప్రార్థనలెల్లా సరగనాలించుమా. ఈ సాయంకాలమున యేసు ప్రభు వేడెదము. జనక సుత శుద్ధాత్మా ఘనదేవా స్తుతింతుం. అనిశము జీవించిరా జంబు చేయుమామెన్. ఈ సాయంకాలమున యేసు ప్రభు